పంచదార్ల కొండ అంశంలో వైఎస్ఆర్సీపీ పోరాటానికి కూటమి ప్రభుత్వం దిగొచ్చింది. పంచదార్ల కొండను నో మైనింగ్ జోన్ గా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. 2.153 హెక్టార్ల పరిధిని నో మైనింగ్ జోన్ గా ప్రకటించింది. కూటమి నేతలు ఇప్పటికే పంచదార్ల కొండను తవ్వేయడంతో అక్రమ మైనింగ్ పై వైఎస్ఆర్సీపీ పోరాటం చేసింది. కేంద్ర ప్రభుత్వానికి సైతం వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ అంశంలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఎట్టకేలకు నో మైనింగ్ జోన్ గా ప్రకటిస్తూ సర్కార్ జీవో జారీ చేసింది. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ ద్వారా. సతీష్, చెప్పండి, ఎట్టకేలకు వైఎస్ఆర్సీపీ పోరాటానికి ఫలితం దొరికింది. కూటమి ప్రభుత్వం దిగొచ్చింది. పంచదార్ల కొండను నో మైనింగ్ జోన్ గా ప్రకటించింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి సతీష్? వేసి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. అత్యంత పురాతనమైనటువంటి ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి ప్రాంతంగా గుర్తింపు పొందినటువంటి పంచదార్లకు సంబంధించినటువంటి ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్గా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ముఖ్యంగా పంచదార్ల కొండను నో మైనింగ్ జోన్గా ప్రకటించింది. 2.153 హెక్టార్ల పరిధిలో ఎవరికైతే ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఆల్రెడీ ఉన్నటువంటి లైసెన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మైనింగ్ జరపకుండా ఇక మీదట నో మైనింగ్ జోన్గా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారింది. విజయ్ కుమార్ నాయుడు దస్మాని అనేటువంటి వ్యక్తి పేరుతో ఈ 2.153 హెక్టార్లకు సంబంధించినటువంటి పరిధిలో మైనింగ్ చేస్తూ ఉన్నారు. దాన్ని ఆపేసేయాలని ఇప్పుడు నో మైనింగ్ జోన్గా ప్రకటించారు. వాస్తవానికి పంచదార్ల కొండకి సంబంధించి ఇది యలమంచిలి నియోజకవర్గంలో రాంబిల్లి మండలం ఉన్నటువంటి గ్రామం. ఇది అత్యంత పురాతనమైనటువంటి ప్రాంతం. ఇక్కడ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ఈ పంచదార్ల కొండల్ని పంచదారల్ని కూడా ఏవైతే చాలా ఇక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా పంచదార్ల కొండను నో మైనింగ్ జోన్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అక్కడ ఉన్న ప్రజలంతా కూడా డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పంచదార్ల కొండలో జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్, ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ సీఎం రమేష్, అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి మనుషులు అక్కడ అక్రమంగా మైనింగ్ జరిపారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం జరిపింది. పోరాటం జరపడమే కాకుండా ఏవైతే ఈ నో మైనింగ్ జోన్గా ప్రకటించాలని సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రులను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులే, మాజీ మంత్రి గుడివాడ అమరు, అదేవిధంగా ధర్మశ్రీ, వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల బృందం వెళ్ళింది. అదేవిధంగా బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, మొత్తం ఈ పార్టీ నేతలంతా కూడా ఉత్తరాంధ్రకు సంబంధించిన ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించిన నేతలంతా కూడా ఈ పంచదార్ల కొండ ప్రాంతాన్ని అక్కడ సందర్శించారు. అక్కడ జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ని ప్రపంచానికి చాటిచేపల్లి చేశారు. ప్రభుత్వం తక్షణమే దిగి రావాలని కూడా డిమాండ్ చేశారు. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉమాధర్మ లింగేశ్వర స్వామికి సంబంధించినటువంటి పంచదారలు ఇక్కడ ఉంటాయి. సో 5 మార్గాల ద్వారా వచ్చేటువంటి దారుల్లో ఒక దారిని మొత్తం ఒక దారిని పూర్తిగా ఈ అక్రమ మైనింగ్ వల్ల అది క్లోజ్ అయిపోయిన పరిస్థితి, ఇంకొక దారిలో బురద నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి, మరొక 3 దారుల్లో కూడా నీరు తగ్గిపోయినటువంటి పరిస్థితి. ఇదంతా కారణం పూర్తిగా అక్రమ మైనింగ్ వల్ల అక్కడ కొండను మొత్తం కూడా గుండు కొట్టేసినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు. సో దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాల ద్వారా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లి ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఎట్టకేలకు ఇక్కడున్నటువంటి మైనింగ్కి సంబంధించి ఈ 2.153 హెక్టార్ల పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్గా ప్రకటించమని. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. వాస్తవానికి కొండకి 2 వైపులు కూడా 2 రకాల ఇద్దరు వ్యక్తులు మైనింగ్ జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో ఎంపీ సీఎం రమేష్ బంధువైనటువంటి విజయ్ కుమార్ నాయుడుకి సంబంధించినటువంటి సర్వే నెంబర్ 1లో అంటే 2 హెక్టార్లని ఇప్పుడు నో మైనింగ్ జోన్గా ప్రకటించినట్టుగా చెప్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. ఇంకా దీనికి సంబంధించి ఎమ్మెల్యే సుందర విజయ్ కుమార్కి సంబంధించినటువంటి మనుషులు వై శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి 156వ సర్వే నెంబర్లో కూడా 5 హెక్టార్ల వరకు మైనింగ్ జరుపుతూ ఉన్నారు. దాన్ని కూడా నో మైనింగ్ జోన్గా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. సో దానికి సంబంధించి ప్రభుత్వం ఇంకా ఉత్తర్వులు జారీ చేయలేదు. సో ఎందుకంటే దీనికి ప్రసిద్ధ ఉమారామలింగేశ్వర స్వామికి సంబంధించినటువంటి క్షేత్రానికి సంబంధించినటువంటి అనేక దశాబ్దాలుగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఆ పంచదారులన్నింటినీ కూడా ధ్వంసం చేసి ఆ కొండని పూర్తిగా ఆ పర్మిషన్ ఉన్న ప్రాంతం కంటే కూడా అదనపు ప్రాంతంలో కూడా మైనింగ్ జరిగిన పరిస్థితి. సో ఇప్పటి వరకు కూడా అక్రమ మైనింగ్ పాల్పడిన వారిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం అధికారులు మాత్రమే బాధ్యులు చేసి ఇప్పుడు నో మైనింగ్ జోన్ కింద జీవో ఇచ్చారు. కానీ ఇన్ని సంవత్సరాలు దాదాపుగా 2.5 సంవత్సరాల నుండి అడ్డగోలుగా అక్రమ మైనింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా దానిపైన మాత్రం ఇంకా యాక్షన్ తీసుకోలేదు. దానిపైన కూడా యాక్షన్ తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు కేవలం
2 హెక్టార్ల పరిధిలో 2.153 హెక్టార్ల పరిధిలో ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్గా ప్రకటించారు. ఇంకా అవతల వైపు జరుగుతున్నటువంటి ప్రాంతాన్ని కూడా నో మైనింగ్ జోన్గా ప్రకటించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. గ్రేస్. రైట్, థ్యాంక్ యూ సతీష్.